అంటే లైక్ పేరు చేంజ్, ఇక్కడ నర్సయ్య అని రాస్తుంది కానీ అతను నర్సారావు అతని పేరు, ఇలాంటివి ఉంటే మనము ఒకసారి గ్రౌండ్ లెవెల్ వెరిఫికేషన్ చేసుకొని అతను క్లెయిమ్ చేస్తుంది కరెక్టేనని చేసుకొని చేసుకోవచ్చు. కానీ కొంతమంది ఏంటంటే 18 సంవత్సరాలు మనకి కరెక్ట్గా ఒక డేట్ ఉంటుంది, ఆ డేట్కి 18 సంవత్సరాలు నిండారా లేదా అని చెప్పేసి ఉంటుంది. మేము వచ్చేసిన తర్వాత నిన్న వాళ్ళు ఉంటారు. అది కృష్ణపాలెం R&R కాలనీకి రావడం జరిగింది. ఇక్కడ తొయ్యేరు అండ్ దేవీపట్నం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు R&R కాలనీలోన. సో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేసి వాళ్ళకి ప్యాకేజీ ఇంకా పడిన వాళ్ళకి ఇంకా వేగవంతంగా ప్యాకేజీ పడేటట్టు మేము చేసేటట్టు అండ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ కింద నెక్స్ట్ టైం నుంచి ఈ కాలనీలోకే పంపించి ఎవరెవరైతే ఎలిజిబుల్ కాదో వాళ్ళందరికీ కూడా స్పీకింగ్ ఆర్డర్స్ ఇచ్చి ఏ కారణాల వల్ల ఎలిజిబుల్ కాదో అది కూడా వాళ్ళకి చెప్తే వాళ్ళకంటూ అసలు ఎందుకు ఎలిజిబుల్ కాదని తెలుస్తుంది. ప్లస్ ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరికీ ఎలా అయితే 670 మంది నుంచి 605 మందికి ఆల్రెడీ పడిపోయింది డబ్బులు అనేవి, అలానే సేమ్ ఇంకొక 47 బిల్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది, వాళ్ళకి కూడా పడిపోతుంది. సో రిమైనింగ్ ఎవరైతే అనర్హులన్స్ ఉన్నారో వాళ్ళకి మేము స్పీకింగ్ ఆర్డర్స్ కూడా ఇస్తాము. ఇంకా ఎవరైనా సరే ఇంకా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా వాళ్ళు అన్ని ఆఫీసెస్కి తిరిగేటట్టు కాకుండా మేమే ఒక డేట్ పెట్టుకొని వాళ్ళు కమ్యూనికేట్ చేసి ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఇస్తాము. వాళ్ళ కోఆపరేషన్ దీంట్లో ఉంటుందని వాళ్ళు కూడా హామీ ఇచ్చారు. ఇదైతే జరిగింది ఇక్కడ డిస్కషన్. ఒక రకమైన భయాందోళన నుంచి వస్తున్నదే తప్పించి దాని వెనక ఎటువంటి రీజనింగ్ అనేది కొంచెం ఇదిగా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మన పాత ప్రాంతానికి ఓటు చేస్తే ఓటు ఎక్కడ వేస్తారు? పోలింగ్ స్టేషన్ అనేది ఉండాలి కదా. ఫస్ట్ ఓటు వేయాలి అంటే పోలింగ్ స్టేషన్ అనేది మీది ముంపులోకి వెళ్ళిపోయింది. అది మార్చి అక్కడ నుంచి తీసేసి ఆ ఓట్లు అనేవి ఇక్కడ వేశారు. ఇక్కడ నుంచి అక్కడికి పంపిస్తే ఒక పోలింగ్ స్టేషన్లో ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం 1500 మంది ఓటర్లు ఉండేటట్టు చూసుకోవాలి. దానికంటే ఎక్కువ మంది ఉండకుండా చూసుకోవాలి. అసౌకర్యం కలగకుండా పోలింగ్ నిర్మిత టైంలో పోలింగ్ అయిపోయేటట్టు. సో ఇప్పుడు వీళ్ళని రిటర్న్ పంపించాలంటే ఎక్కడికి పంపించాలి? ప్లస్ మీరు ఉండబోయేది ఎక్కడ ఉంటే ఎక్కడ ఓటేసి ఎక్కడ జవాబుదారితనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళి వేయడంలో జస్ట్ ఒక భయాందోళన. మాకు ఇక్కడికి వచ్చేస్తే మళ్ళీ R&R ప్యాకేజ్ దొరకదేమో అని చెప్పి దానికి కూడా నేను ఇచ్చిన హామీ ఏంటంటే ఇందాకే చెప్పాను, 670 మందిలో 605 మందికి వచ్చింది. మిగతా 47 పేర్లు కూడా పెట్టాం. ఇంకొక అతను కూడా యాడ్ చేయబోతున్నాం. రిమైనింగ్ డెత్ కేసెస్ ఉన్నాయి, దాంట్లో కూడా గైడ్ లైన్స్ చూసుకొని లీగల్ హెయిర్స్ ఎవరికి ఇవ్వాలి అనేది కూడా మేము చూసుకుంటాము. ఇంకొక 3 కేసెస్లో డిస్ప్యూట్ ఉంది, ఇంకొక 2 కేసెస్లో డబుల్ ఎంట్రీ ఉంది. ఇది కూడా మేము చెప్పడం జరిగింది. అవన్నీ పరిష్కరిస్తాం. రిమైనింగ్ ఎవరైతే ఎలిజిబుల్ అయిపోయారో ఎవరైతే ఎలిజిబుల్ కాదో వాళ్ళ స్పీకింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ద థింగ్ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్. ఇక్కడ అందరితో మాట్లాడి అందరు చెప్తున్నవన్నీ విని మేము వచ్చిన కంక్లూషన్ ఏంటంటే కాన్ఫిడెన్స్ బిల్డింగ్కి ఇదైతే చేయాల్సి వస్తుంది ఫ్రమ్ అవర్ టైం. అండ్ వాళ్ళకి కూడా సౌకర్యంగా ఉంటుంది ఇక్కడ చేసుకుంటే అనేది మేమైతే చూసుకున్నాం. దగ్గరికి వెళ్ళిపోయాడు అంటే అతను ఫార్మేట్ ద్వారా నేను ఇక్కడికి వచ్చేసాను, నేను మళ్ళీ నా పాత ప్రదేశానికి వెళ్ళలేను, సో నేను ఇక్కడే ఓటేస్తాను, నన్ను ఇక్కడ మార్చండి అంటే అక్కడ Form 7 రైజ్ చేసి అది డిలీట్ చేసి ఇక్కడ ఫార్మేట్లు ఇక్కడ మారుస్తారు. అది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంటి, మేము పోలింగ్ స్టేషన్నే మార్చేస్తున్నాము. ఎందుకంటే ఏదైతే ఏరియా ఉందో అది సబ్మర్జెన్స్లోకి వెళ్ళిపోతుంది. సో అక్కడ పోలింగ్ స్టేషనే ఉండబోదు. సో ఇంకొక వేరే దగ్గర పోలింగ్ స్టేషన్ పెట్టాలి అనేటప్పుడు ఇక్కడ పోలింగ్ స్టేషన్ పెట్టినప్పుడు అప్పుడు ఏం చేస్తారు, మొత్తం రేషనలైజేషన్ ప్రపోజల్స్ కింద అక్కడున్న అందరినీ మార్చి ఇక్కడికి ఓటేయమని చెప్తారు. సో ఎవరైతే అక్కడ ఓటింగ్ వేస్తున్నారో వాళ్ళు తొయ్యూరు ప్రజలు, వాళ్ళు దేవీపట్నం ప్రజలు, వాళ్ళకి ఇక్కడ 4వ నెంబర్ పోలింగ్ స్టేషన్లో 5వ నెంబర్ పోలింగ్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. అంతే తప్పించి ఒకటి చేస్తే ఎందుకు ఇదిలా చేయలేదు అంటే దానికి కారణం చెప్పడం కష్టం అవుతుంది. ప్రతిదానికి అలా వేరే క్వశ్చన్ ఉంటూనే ఉంటుంది. మండలం కలిపారండి. ఆ పంచాయతీ పేషెంట్ ఇక్కడ నిధులు ఎలా పెట్టారండి. అందుకోసం అక్కడ ఉన్నాయి అనుకోండి, ఆ పంచాయతీ పేషెంట్ బాబు మసాలు నెల జాతకాన్ని పెట్టుకుని నీళ్ళు వదిలించుకుంటాను. ముందు మందు బతుకుతాను నీళ్ళు కావాలండి. నీళ్ళే ఇంకా కాంట్రాక్ట్ అయితే నేను చెప్పేసాడండి, మేము నీళ్ళు వదలం, మీరు ఏమైనా పెట్టుకున్నాం. కానీ కొంతమంది పెద్దలు ఇష్టపడిన పంచాయతీ పేషెంట్ కానీ అడిగితే మాకు వచ్చే నిధులు ఎంత వస్తాయి, మా వరకు చేస్తాం కదా, మాకు లేవు, మీరు మాకు ఓటు కూడా లేదు, అదే ఏవి అన్నారంటే మాకు అనవసరం అండి. మాకైతే ఓట్లు అక్కడ పెట్టుకుని మా సర్పంచ్తో లేదా మా జడ్బీడీసీ గారు, మా ఎంపీపీ గారితో, ఎమ్మెల్సీ అనంతబాబు గారితోనో లేదా ధనలక్ష్మి గారితో ఎవరో ఒకరితో చెప్పి ఏదో చేయించుకోగలుగుతామండి. ఎందుకంటే ఇంచుమించు పార్టీ పెట్టిన కానీ అక్కడ ఉన్నాం కనుక. గతంలో కూడా ఓట్లు మాత్రమే మార్చేస్తున్నారని చెప్పానండి. బాబు గారు కూడా చెప్పారండి, ఓట్లు మార్చొద్దని చెప్పారండి గతంలోనండి. ఎవరికైనా సబ్ కలెక్టర్ గారు చెప్పారండి, నేనున్నాను స్వయంగానే. ఒక ఎనమండుగురు వెళ్ళామండి. ఎనమండుగురు వెళ్ళి వాళ్ళ ఓట్లు మార్చేస్తున్నాం సార్, చాలా ఇబ్బంది పడతామని అంటే ఆయన ఫోన్ చేసి ఓట్లు మార్చొద్దని ఆయన గట్టిగా చెప్పారండి. ఆయన అయితే తప్పలేదండి, బాగా చెప్పారండి. మరి ఎప్పుడు మార్చేది వెళ్ళదండి, మాకు మన ఓటు కూర్చొని వచ్చేదాకా తెలదండి. ఓకే.